అందరికీ నమస్తే. రైతులంతా మళ్ళీ రైతు భరోసా వస్తుందా? వానాకాలం రైతు భరోసా వస్తుందా? ఇంకా యాసంగిది అయిపోయింది. యాసంగిది 2 ఎకరాలకు లిమిట్ చేసేసిండ్రు. అందరికీ 2 ఎకరాలకు ఇచ్చేసిండ్రు. క్లోజ్. ఇంకా దాని గురించి మళ్ళీ ప్రభుత్వంలో ముచ్చటేం లేదు. దాంట్లో మళ్ళీ యాసంగిది ఇద్దామా అన్నారు కదా, మూడో విడత అన్నారు కదా. అసలు విడతల వారీగా ఇవ్వడమే ఒక దారుణమైన పరిస్థితి. ఇక మూడో విడత ఎగేసింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇక వానాకాలం రైతు భరోసా వచ్చేసింది. మనకు నెక్స్ట్ మంత్ 8కు మృగశిర కార్తీ. ఇప్పుడు అవసరం ఒకవేళ ప్రభుత్వం ఇచ్చేది ఉంటే ఇప్పటికే స్టార్ట్ చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. బట్ ఇస్తుంది అని చెప్పడానికి ఎక్కడ ఆప్షన్ కనపడతలేదు. ఎందుకు అంటే ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్స్ ఉంటే పక్కా మీకు రైతు భరోసా స్టార్ట్ అయ్యేది, అదంతా వేరే కనిపించేది. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి రైతు భరోసా అనేది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ల్యాండ్ ఉంటే కల్టివేట్ చేస్తే, అగ్రికల్చర్ చేస్తే ఇచ్చే స్కీమ్ అది రైతు భరోసా. ఎక్కువ మందికి రాష్ట్రంలో ఎక్కువ మంది లబ్ధిదారులు కూడా రైతు భరోసా స్కీమ్ కిందనే ఉంటారు. దగ్గర 70 లక్షల మంది రైతులు. 70 లక్షల మంది రైతులు అంటే దానిలో ఒక ఫ్యామిలీసే ఒక 30-35 లక్షల ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో 2-3 మీద భూమి ఉంటుంది కాబట్టి 30-35 లక్షల వరకు ఫ్యామిలీస్ వస్తాయి. అన్ని ఫ్యామిలీస్కు రైతు భరోసా వచ్చేది. రైతు భరోసా అనేది రైతులు అది తీసుకొని వాళ్ళేమి పొగాకు సంచులు వేసుకొని దాపెట్టుకొని ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా ఖర్చు పెడతారు. రైతు భరోసా అనేది ఖచ్చితంగా ఎరువులకో లేకపోతే పంట వండినికే, ఇథనాలకో, దుక్కి దున్నేనికేనో దానికో దీనికో వాడతారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో ఏ స్కీమ్ గురించి అయినా మాట్లాడుతారు, కానీ రైతు భరోసా గురించి ఎవరు మాట్లాడతలేరు. బయటికి మాట్లాడతలేరు, లోపల కూడా లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రం ఎప్పటిలాగానే లెక్కలు చేసి గవర్నమెంట్కి పంపించింది. అసలు రైతు భరోసా ఇవ్వాలనుకుంటే ఎంత అవుతుంది, ఎంతమందికి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, అసలు ప్రభుత్వానికి ఒక విధానమే లేదు కదా. ప్రభుత్వానికి ఒక విధానం, వీళ్ళకి ఇవ్వాలి, పంట వేసిన వాళ్ళకే ఇద్దాం, రైట్, చలో నువ్వు ఒక విధానం పెట్టుకొని పో. లేకపోతే లేదు, ఇన్ని ఎకరాల వరకే ఇస్తాం, చలో అట్లనా. కానీ అట్లయినా సరే ఏదో ఒక లక్షల మందికి బెనిఫిట్ కదా, లక్షల మందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు 5 ఎకరాల వరకు ఇచ్చినా 90% రైతులకు లబ్ధి చేకూరుతుంది. కానీ వీళ్ళు అట్లా కూడా లేదు, అసలు వీళ్ళకి విధానమే లేదు. అప్పుడు అప్పట్లో శ్రీధరబాబు సమక్షంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధరబాబు సమక్షంలో ఓ సబ్ కమిటీ కూడా వేసారు. వాళ్ళు తెలంగాణ మొత్తం తిరిగి ఏదో హడావిడి చేసారు. అయిపోయింది, ఇంకా రైతు భరోసా విధి విధానాలు ఖరారు కాబోతున్నాయి, ఇంకా గవర్నమెంట్ ప్రతి సీజన్కి ఇస్తుంది అన్నాడు. కానీ వీళ్ళు ఇవ్వలే. ఓన్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి రైతు భరోసా గుర్తుకొస్తుంది. ఒకసారి గుర్తుందా, 9 రోజులు 9,000 కోట్లు ఇచ్చేసినారు. 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు ఇచ్చింది గవర్నమెంట్. అది సర్పంచ్ ఎలక్షన్స్ మందం. సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఊర్లలో మొత్తం రైతులు, గ్రామంలో ఏముంటారు, 90% రైతులే ఉంటారు. ఖచ్చితంగా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ఓట్లు కావాలి కాబట్టి అప్పుడు 9 రోజులు 9,000 కోట్లు ఇచ్చారు. తర్వాత యాసంగికి వచ్చే వరకు మార్చి 22 స్టార్ట్ చేసిండ్రు. 45 రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నారు. మార్చి 22కు 1 ఎకరాకు అందరికీ. తర్వాత ఏప్రిల్ 20 జగిత్యాల్లో కేసీఆర్ మీటింగ్ కాబట్టి ఆ రోజు ఇచ్చిండ్రు. ఆ రోజే కేసీఆర్ అన్నాడు, నేను మళ్ళీ మీటింగ్ పెడితేనే మీకు వస్తుందేమో లేకపోతే రాదేమో, ఈరోజు నేను మీటింగ్ పెట్టగానే మీకు అందరికీ రైతు భరోసా వచ్చింది 2వ విడత అని కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు రైతులు ఏమనుకుంటారు తెలుసా, కేసీఆర్ ఏదైనా సభ పెడితే బాగుండే అనుకుంటున్నారు. కేసీఆర్ ఏదైనా మీటింగ్ పెడితే బాగుండే, ఎందుకంటే రైతు భరోసా ఇస్తారేమోనని. అట్లా ఎలక్షన్ అయినా రావాలి, కేసీఆర్ ఒక పెద్ద సభనన్నా పెట్టాలి, అట్లయితే తప్ప రైతు భరోసా చేయడానికి సిద్ధంగా లేదు. యాక్చువల్గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడతారేమో, ఆ ఎలక్షన్ పెడితే అక్కడ కూడా ఓట్లు వేసేది మళ్ళీ రైతులే ఓట్లు వేయాలి, రైతు కుటుంబాలే ఓట్లు వేయాలి. కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా ఇచ్చేది ప్రభుత్వం. మళ్ళీ కింద మీద పడి తంటాలు పడి ఇక్కడ ఆపి, ఆ పైసలు అక్కడ ఆపి, ఇది చేసి ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏప్రిల్ నెలలోనే 11,000 కోట్ల అప్పు చేసింది గవర్నమెంట్. ఈ నెల కాకుండా అంతకుముందు నెల 11,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కనీసం స్టార్ట్ చేసిన రైతు భరోసా ఇప్పటికల్లా చాలామందికి వచ్చేది. ఇంకా ప్రభుత్వం ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ పెట్టే మోకాల లేదు, వాళ్ళు పెట్టొద్దు అనుకుంటున్నారు. నాకు తెలిసి ఆ ఎలక్షన్ జీవితకాలంలో ఉండవు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు ఆ ఎలక్షన్ ఉండకపోవచ్చు బహుశా. ఇక నెక్స్ట్ మళ్ళీ గ్రామాల్లో ఉండే ఓటర్లతో ఏం పని ఉంది ప్రభుత్వానికి? ఏం పని లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈ ఎండింగ్ వచ్చినా ఇక్కడ రైతులు ఉండరు కాబట్టి ఈ ఓట్లకు రైతు భరోసాకు సంబంధం లేదు. ఇంకా మధ్యలో ఏం ఓట్లు ఉన్నాయి, ఆన్నో ఇన్నేమైనా బై ఎలక్షన్స్ వస్తాయని కూడా బై ఎలక్షన్స్ కూడా ఏం వచ్చే పరిస్థితులు లేవు. అక్కడక్కడ కొన్ని మున్సిపల్ ఎలక్షన్స్ జరగాల్సి ఉన్నాయి, దానికి కూడా పెద్ద రైతు భరోసా ఎఫెక్టెడ్ ఏరియాస్ కావు. కాబట్టి ఇక రైతు భరోసా కూడా అంతేనేమో, రైతు భరోసా కూడా అట్లే చేస్తారేమో. నిజానికి రైతులు యాసంగిలో కొంతమంది రైతులు పంట వేయరు. యాసంగిలో వానాకాలంలో పంట కొద్దిగా బాగా పండుతుంది కాబట్టి కొద్దిగా డబ్బులు కూడా బాగా వస్తాయి. రైతు భరోసా కొద్దిగా అటు ఇటు అయినా యాసంగి టైంలో పెట్టుబడి కొద్దిగా అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు. బట్ గవర్నమెంట్ ఇవ్వాలి, వాళ్ళ డ్యూటీ.
రైతులకి ఎగేస్తే ఎట్లా, రైతులకి ఎగబెడితే ఎట్లా? ఇప్పుడు వీళ్ళు పంట కొని చేతికి డబ్బులు కూడా ఏం రాలే రైతుకి. వీళ్ళు 20 రోజులు 25 రోజులు టైం పడుతుంది. చాలామంది ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకున్నారు. వీళ్ళు 500 బోనస్ కోసం కూడా ఆశపడలేదు రైతులు. ఎందుకంటే వీళ్ళు పచ్చిగుంటే కొన్నారు, మాయిచ్చారు ఉందా లేదా అంటారు. అంతలోపల రోడ్డు మీద ఎండబెడితే వాన వస్తుంది, కొట్టుకుపోతాయి. కాబట్టి ఈ మాయిచ్చారు ఇవన్నీ తిప్పలు ఉండవు. రైస్ మిల్లుకి ఇచ్చేస్తే మిల్లర్కి చెప్తే మిల్లరే వచ్చి కళానికి వచ్చి కొనుక్కొని పోతాడు. పచ్చి ఒడ్లే కొనుక్కోపోతాడు. వారం రోజుల్లో పైసలు ఇస్తాడు. ఇక మళ్ళీ బోనస్ గినస్ మాట ఉండదు, ఆ తిప్పలు ఉండదు. కాబట్టి చాలామంది రైతులు ముఖ్యంగా నల్గొండ జిల్లా సూర్యాపేట ఏరియాలో అయితే మొత్తం మిల్లర్లకి ఇచ్చేసుకున్నారు. ఇంకా మిగతా ఏరియాలో గవర్నమెంట్ కొనాలని అదో పెద్ద తిప్పలు చూసినాం కదా, ఎన్ని తిప్పలని. చాలామంది ఈసారి ఏ వానాకాలంలో కొట్టుకుపోనని ఒడ్లు కొట్టుకుపోయినాయి. అంటే ఎక్కువ కొనలేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలే ఉన్నాయి కదా మనకు, చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. Total estimated production 141 lakh metric tons. దాంట్లో మా పర్చేస్ టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ రోజుకి 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగి పంటలో కొనుగోలు చేసినాము. మొత్తం ఈ యాసంగి పంటలో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాము. రోజులని మాట తిప్పేసిండు. 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామన్న గవర్నమెంట్ 75 లక్షల మెట్రిక్ టన్నులకు వచ్చేసింది. అంటే మాట 4 రోజులకే మార్చి పడేసినారు. ఎందుకు వడ్లు అమ్మన్నారు రైతులు ఏమన్నా? గవర్నమెంట్ దగ్గర పైసలు లేక, గవర్నమెంట్ వడ్లకు పెట్టే పైసలు కూడా లేక కొండలేదు. సింపుల్గా అవి కొండలేరు కాబట్టి వానాకాలానికి రైతు భరోసాకు ఇవ్వాల్సి. మరి రైతు భరోసా ఇప్పుడు వాళ్ళకి పైసలను వస్తే అది వేరే ఉంటుండే, పైసలు కూడా రాలే కదా. ఇప్పుడు మక్కలైతే కొనేటప్పుడే చెప్తున్నట్ట 20 రోజులు టైం పడుతుంది మీకు, ఈయనకే 20 days ఆగాలి, అట్టయితేనే కొంటాం, లేకపోతే కాంటా వేయం. ఈ వడ్లది కూడా కాంటా వేసిన తర్వాత ఆ లారీలో తీసుకుపోయి, ట్రాక్టర్లు తీసుకుపోయి, ఆ మిల్లర్ల కాడ పెట్టుకొని ఆనే ఉండాలి రైతు. ఇంకా కాంటా వేసారంటే రైతుకు బాధ్యత తీసేయాలి. ఇంకా కొన్నోని బాధ్యత, రైతుకి ఏం బాధ్యత ఉండాలి? కానీ అట్లా లేదు. మిల్లర్ దింపుకునే వరకు రైతుదే బాధ్యత. అక్కడ ఇస్తారు షీట్, నీకు ఎంత అయింది, ఏం కదా, ఆ తరుగు బొరుగు అన్నీ పోయి. కాబట్టి ఇదంతా పెద్ద రిస్కీ అయిపోయింది. రైతులకు డబ్బులు రాలేదు. యాసంగిలో పంట పండించిన రైతులకు చాలామందికి పంటను అమ్ముకునే సిచ్యువేషన్ రాలేదు. చాలామంది ఒడ్లు కొట్టుకుపోయినాయి, వానలు దర్చినాయి, రంగు మారినాయి, వాసన వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు వానాకాలం పంటకు పైసలు వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. పోయి ₹2 ఇంట్రెస్ట్కో ₹3 ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే తప్ప రైతుకు పైసలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది తెలంగాణలో. ఇక రైతు దగ్గర పైసలు లేకపోతే అగ్రికల్చర్ మానడు కదా, వ్యవసాయం చేయాల్సిందే కదా. వానాలు వస్తాయి, మళ్ళీ పంట ఉన్న ప్రతి రైతు ఖచ్చితంగా మళ్ళీ పంట వేయాల్సిందే. గవర్నమెంట్ దగ్గర ఒక విధానం లేకపోవడం ద్వారా రైతు భరోసా విషయంలో అసలు ఏం మాట్లాడాలని కూడా అర్థమైతే లేదు. వీళ్ళు ఇన్ని 2.5 సంవత్సరాల గవర్నమెంట్లో 2.5 సంవత్సరాల గవర్నమెంట్ అంటే ఆల్మోస్ట్ 5 సార్లు రైతు భరోసా, అంతే కదా. ఇప్పుడు 6వ సారి ఇవ్వడం, 6వ సారి రైతు భరోసా వచ్చినా కూడా ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, సిస్టమ్ లేదు గవర్నమెంట్ దగ్గర. రైతుల విషయంలోనే గవర్నమెంట్ దగ్గర సిస్టమ్ లేకపోతే, ఒక పద్ధతి లేకపోతే, ఎట్లా ఇవ్వాలో తెలియకపోతే గవర్నమెంట్కి, ఇక గవర్నమెంట్ ఉంటే ఎంత పోతే ఎంత, గవర్నమెంట్ అసలు ఏమనాలి, గవర్నమెంట్ను ఏమర్థమైతే. రైతులు రచ్చగడల మీద కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంకేమి ఇస్తారా రైతు భరోసా, ఇంకా వానాకాలం కూడా వచ్చింది, ఇంకా యాసంగి ఎగబెట్టినట్టే. ఏం వానాకాలం దాన్ని ఇస్తారేమో అంటే అది కూడా ఎవరు మాట్లాడతలేరు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడాడు, 2 రోజులు పైసలు ఇస్తా వడ్లు కొంటే అంటాడు. ఎప్పుడు ఇస్తారో ఎవరికి ఇస్తారో తెలియదు. రేవంత్ రెడ్డి అయితే అసలు సప్పుడే లేదు. ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అయితే మొత్తం క్లోజ్ చేసుకుని కూర్చున్నాడు, డోర్ క్లోజ్. బట్టి విక్రమార్క దగ్గర అసలు ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో రైతు భరోసా కోసం ఇన్ని డబ్బులు అనేది లేనే లేదు. ఇప్పుడు బడ్జెట్లో పెట్టి ఏం లాభం చెప్పు. వీళ్ళు డబ్బులు బడ్జెట్లో వీళ్ళు 18,000 కోట్లు పెట్టినారు, 2 సీజన్లు 9,000 కోట్లు 9,000 కోట్లు అని పెట్టింది కదా. ఇప్పుడు ఆ బడ్జెట్ కూడా ట్రాషేనా? బడ్జెట్లో పెట్టినప్పుడు ఆ బడ్జెట్ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. 18,000 కోట్లకు 2 సీజన్లకు 9,000 కోట్లు 9,000 కోట్లు అనుకున్నారు. యాసంగి సీజన్ లేనే లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ వచ్చింది, ఈ సీజన్లో 9,000 కోట్లు కాదు, ₹1 కూడా ఇప్పటిదాకా ఖర్చు పెట్టలేదు రైతు భరోసా కింద. మళ్ళీ ఎట్లా అవుతుంది, ఎట్లా ఇస్తారు? మొత్తంగా రైతు భరోసాకు మొత్తం ఇక ఎలక్షన్స్ లేవు కాబట్టి రామరామే. అంటే ఇక ఆ స్కీమ్ మళ్ళీ నాకు తెలిసి 2028 డిసెంబర్ మన ఎలక్షన్. అప్పటి వరకు గ్రామీణ ప్రాంత ఓటర్లు ఓట్లు వేసే, రైతులు ఓట్లు వేసే ఎలక్షన్స్ ఏం పెడితే లేరు వీళ్ళు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకేమి ఇస్తారు? ఏమైనా మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మనం డబ్బులు వేస్తే తప్ప ఓట్లు వేయరు అన్న ఉద్దేశం వస్తే అప్పుడు ఎలక్షన్స్ టైంలో ఏమైనా వేస్తారేమో. గవర్నమెంట్లో అయితే మాట లేదు, మంత్ లేదు. నాకే చాలామంది రైతులు ఫోన్ చేస్తారు, అన్న వేస్తుర్రా, ఏమన్నా వానాకాలం గురించి ఏమన్నా చర్చ ఉందా గవర్నమెంట్లో, కానీ ఇక్కడ హైదరాబాద్లో చర్చ ఉందని ఊర్లోకి వెళ్ళి ఫోన్ చేస్తారు. అసలు చర్చనే లేదు. నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే కూడా గవర్నమెంట్లో దాని గురించి ఎవరు మాట్లాడతలేదని చెప్తున్నారు. ఆఫీసర్లు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, రిపోర్ట్ ఇస్తారు, అంతవరకు వాళ్ళది. మిగతా అడ్జస్ట్మెంట్ అంతా గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ మీన్స్ పాలకులు చేయాలి. ఎనీవే
ఇంకా రైతు భరోసా స్కీమ్ రామ్ రామే అన్నట్టుగానే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.